హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైందిన తాజా వార్త. పీఎం కిసాన్ 12,000కు పెంపు. పార్లమెంటులో కేంద్రం సంచలన ప్రకటన. వీరికి మాత్రమే పెంపు. వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసిన మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీకు నచ్చినట్టయితేనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది డైలీ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా కానీ అధికారులు కొంత సమాచారాన్ని అందివ్వడం వలన సమాచారం సేకరించి అదేవిధంగా ఇతరత్ర మాధ్యమాల ద్వారా కానీ కొంత సమాచారాన్ని ఏదైతే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మోదీ గారు కానీ వారు చెప్పిన మాటలకు మీకైతే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో తెలియడం అయితే జరుగుతుంది. డైలీ మన ఛానల్లో రైతన్నులకు సంబంధించి పిఎం కిసాన్కు సంబంధించి అప్డేట్స్ కానీ అదేవిధంగా రైతాంగాలకు సంబంధించి రైతు భరోసా కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకము కానీ అదేవిధంగా డైలీ న్యూస్ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకైతే ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకి ఇక వెళ్ళిపోయినట్లయితే పిఎం కిసాన్ రైతులకు సంబంధించి ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద రైతన్నలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ పథకం అనేది మనకు దాదాపు 2019లో పథకం అనేది లాంఛనంగా ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క స్కీమ్ ద్వారా ఇప్పటికే 6,000 రూపాయల చొప్పున దాదాపు 3 నెలలకు అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ యొక్క 3 నెలలకు ఈ యొక్క 3 సార్లు అనేది ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఇలా లెక్కన చూసుకునే దాదాపు 2,000 రూపాయలు అంటే దాదాపు ఒక 4 నెలలకు 2,000 రూపాయలు, మరో 4 నెలలకు 2,000 రూపాయలు, మరో 4 నెలలకు 2,000 రూపాయలు. ఈ విధంగా దాదాపు ఒక సంవత్సరం రోజున 6,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ పెట్టుబడి సాయాన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే 12,000 రూపాయలుగా పెంచే ఆలోచన వస్తున్నట్లు ప్రాథమిక వార్తలు అయితే రావడం జరిగింది. ఈ విషయంపై పార్లమెంటులో ఒక సభ్యుడు ప్రశ్నించగా కేంద్ర వ్యవసాయ మంత్రి గారు వీటిపై ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పిఎం కిసాన్కి సంబంధించి 12,000 రూపాయలు మరి పెంచుతారా లేదా అనేది, అదేవిధంగా దేశంలోని రైతులు వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తమ లక్ష్యమని కేంద్ర మంత్రి వివిధ రకాలుగా మనకు కొత్త కొత్త స్కీమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వీటిలో మనకు పిఎం కిసాన్కి సంబంధించి ఒక పథకం అయితే, రెండవ పథకంకి సంబంధించి పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన. ఈ ట్రాక్టర్ యోజనకు సంబంధించి కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి రైతులకు 6,000 చొప్పున పంట పెట్టుబడి సాయంగా రైతులకు ఉంటుందని 3 విడతల్లో 2,000 రూపాయలు అనేటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే ఈ యొక్క డబ్బులు అనేటివి జమ చేయడం అయితే జరిగింది. ఈ డబ్బులను 12,000 రూపాయలను పెంచాలని పార్లమెంటులో స్టాండింగ్ కమిటీ 2024 డిసెంబర్లో అంటే గత సంవత్సరం డిసెంబర్లో కీలక ప్రతిపాదనలు అయితే చేయడం అయితే జరిగింది. పార్లమెంటులో స్టాండింగ్ కమిటీ చేసిన 12,000 ప్రతిపాదనను మరి కేంద్రం అనేది ఆమోదిస్తుందా మరి లేదా, వీటిపై ఇంకా ప్రశ్న అనేది కొనసాగుతూనే ఉండడం జరిగింది. ఇక డిసెంబర్ 12, 2025 నాటికి అంటే నిన్నటి రోజున రాజ్యసభ సభ్యుడు ఒకరు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు గాను వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రశ్నకు బదులిస్తూ లిఖితపూర్వకంగా అయితే సమాధానం అయితే అందడం అయితే జరిగిందని సమాచారం. ఈ పిఎం కిసాన్కు సంబంధించి 6,000 నుంచి 12,000 పెంచే ఆలోచన ప్రస్తుతానికి ఈ యొక్క ఆలోచన లేదని కూడా వారైతే తేల్చి చెప్పడం జరిగింది. సాయం పెంపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు అయితే ప్రజెంట్ అయితే చేయలేము, ఎటువంటి ఆమోదం అయితే ప్రజెంట్ ఇవ్వలేము. వచ్చే సంవత్సరం 2026 నాటికి వీటిపై ఏ విధమైన ఆలోచన చేస్తే బాగుంటుందని కూడా అధికార వర్గాలతో చర్చించిన తర్వాత వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం. పిఎం కిసాన్ స్కీమ్కి బెనిఫిట్స్ పొందాలంటే రైతులు వారి యొక్క రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా వారు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డు అనేది బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన రైతు డబ్బులు పడతాయని వారైతే తేల్చి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో పిఎం కిసాన్కి సంబంధించి కూడా డబ్బులు పెరిగే అవకాశాలు అయితే ముమ్మాటికి దాదాపు 99% ఉంటాయని సమాచారం. పిఎం కిసాన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది. అయితే మన ఛానల్లో మీకు పిఎం కిసాన్కి సంబంధించి ట్రాక్టర్ యోజన అనేది ఒక వీడియో అయితే చేయడం జరిగింది.
ఆ వీడియోలో ట్రాక్టర్కి మీరు సబ్సిడీ తీసుకోవాలంటే 50-90% సబ్సిడీ తీసుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరైతే ఆ యొక్క వీడియోని పూర్తిగా చూడగలరు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ కొట్టండి. అదేవిధంగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.